ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అట్లాగే జరుగుతున్నటువంటి దోపిడీని తెలియజేస్తూ గతంలో నుండి కూడా అసలు కమ్యూనిస్టు వీరులు చెగువేరా దేనికోసం పోరాటం చేసిండు అనేది తెలియజెప్పే విధంగా ఉంది. ఇప్పుడున్నటువంటి స్ఫూర్తి కలిగేటువంటి విధంగా అందరూ టీషర్ట్ల మీద వాటి మీద మన బైకుల మీద కూడా చెగువేరా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అసలు చెగువేరా అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి అసలు చెగువేరా అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా మనం అందరం కూడా భావించాలనే పద్ధతులలో సినిమా బాగా తీశారు, బాగా చూపించారు. ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడే యువతకి ఆదర్శం. అట్లాగే యువత కూడా మేల్కొని ఇటువంటి సినిమాలని ప్రోత్సహించడమే కాదు, ఇటువంటి ఆశయాలని భావాలని అలవర్చుకొని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజెప్పేటట్టుగా సినిమా ఉంది. ఆ యూత్ కూడా ఆ రకమైన స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడానికి కారణం అండి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా కనపడుతుంది కదా ఎక్కడ పోస్టర్ మీద? పోస్టర్ మీద ఏ ఫోటో అయినా ఉండొచ్చు. పవన్ అదే కారణం ఏంటి, ఎందుకని పెట్టారని అది తెలియదండి మాకు. ఓకే, చెగువేరా గారి ఫోటో ఒక ఫోటో ఒక సైడ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే నేను చూడలేదు, తెలియదు నాకు. పోస్టర్ మీద కనపడుతుంది, అది ఉండొచ్చు, తెలియదు నాకు. ఓకే. యూత్ కొన్ని మందిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే గతంలో పవన్ కళ్యాణ్ని కానీ గతంలో చిరంజీవిని రకరకాల వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్న ట్రెండ్లో చెగువేరా అనేది ప్రతి చోట చూస్తూ ఉన్నాం. కానీ ఆ చెగువేరా ఏం చేసిండు అనేది చాలామంది యూత్ వాళ్ళకి కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకి తెలియజెప్పే విధంగా సినిమా ఉంది. అట్లాగే ఇప్పుడున్న సొసైటీలో ఉన్నటువంటి అవినీతి కానీ దుర్మార్గాలని ఈరోజు ఉక్రెయిన్ దాడి జరుగుతుంది, లేదంటే గాజా మీద దాడి జరుగుతుంది. ఇటువంటి దాడులన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది కూడా యూత్ని ఆలోచింపజేసే విధంగా ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా కూడా యూత్ ముందుకు రావాలి అని ఒక సందేశం ఇచ్చే విధంగా ఉందని మాత్రం మేము భావిస్తాము. చెడుదారి బట్టి భావనలే తెలియవు కదమ్మా. చెడుదారి పట్టే భావనలు ఇందులో అయితే ఏమి కనిపించలేదు, అటువంటిది ఏమీ లేదు. ఓకే, సినిమా పరంగా ఎమోషనల్గా సాంగ్స్ ఉండాల్సి వస్తాయి, అటువంటివి ఉన్నాయి ఏమన్నా? అటువంటివి కూడా ఏమి లేదు. ఓకే, ఫ్యామిలీ చూడొచ్చా? ఫ్యామిలీ కాదు, ఎవరైనా చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ చూడదగిన సన్నివేశాలు లేనివైతే ఏం లేవు ఇందులో. చాలా సినిమాలు ఉన్నాయి, వాటిల్లో వీటికే ఈరోజు పోతా ఉన్నారు. అటువంటిది కాదు, చాలా నీట్గా ఉంది. చాలా అసలు గ్రామీణ పరిస్థితిని ఎట్లా ఉంది అని కళ్ళకు కట్టినట్టు తెలియజేసే విధంగా కూడా ఉంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.